గైస్ నా పేరు లోకేష్ వెల్కమ్ టు క్రికెట్ ముచ్చట్లు. సో మనం చెప్పినట్టే మనం అనుకున్నట్టే సిఎస్కే టీమే విన్ అయిందనమాట. కావాలంటే మీరు నా ప్రివ్యూ వీడియో చూసుకోవచ్చు. నేను ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతాను, ఆ స్క్రీన్ షాట్ కూడా చూడండి. నేను ఆల్రెడీ ప్రిడిక్ట్ చేసిన టీమే విన్ అయిందనమాట. సో ఈరోజు ఏం మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ టీం గురించి మనం ప్రివ్యూ ఇద్దాం. సో ఎవరు విన్ అవుతారో కూడా మీరు లాస్ట్ వరకు చూస్తే తెలిసిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఎస్ఆర్హెచ్కి ఎంత అడ్వాంటేజ్ ఉందో విన్ అయ్యే ఛాన్సెస్ కేకేఆర్ టీం కూడా అంతే మంచి అడ్వాంటేజ్ ఉంది. ఎస్ఆర్హెచ్ టీంకి ఎంత సాలిడ్ అయిన క్యాప్టెన్ ఉన్నాడో కేకేఆర్ టీం కూడా అంతే సాలిడ్ అయిన క్యాప్టెన్ ఉన్నాడు. కాకపోతే కేకేఆర్ టీంకి ఇంకొక యాడ్ ఆన్ అడ్వాంటేజ్ ఏంటంటే గౌతమ్ గంభీర్ యాజ్ ఎ మెంటార్గా బ్యాక్ వచ్చాడు. మీరు చూసుకున్నట్టయితే ప్యాట్ కమిన్స్ కానివ్వచ్చు, శ్రేయస్ అయ్యర్ కానివ్వచ్చు, వీళ్ళిద్దరికన్నా ఇప్పుడుండే ఇద్దరు క్యాప్టెన్స్ కన్నా గౌతమ్ గంభీర్కి ఈడెన్ గార్డెన్స్లో పిచ్ ఎట్లా బిహేవ్ చేస్తుంది, పిచ్కి తగ్గట్టు ఏ ప్లేస్ని తీసుకోవాలి అను గురించి తనకి బాగా తెలుసు అనమాట. ఎందుకంటే కేకేఆర్కి ఆల్మోస్ట్ 10 yearsగా క్యాప్టెన్ చేసి ఆల్మోస్ట్ 2 times ట్రోఫీని అందించాడని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది చాలా యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు కేకేఆర్కి. సో ఇప్పుడు ఈ మ్యాచ్ గురించి కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ గురించి ప్లేయింగ్ 11లో ఎవరు ఉంటారు, టాప్ ఆర్డర్లో ఎవరు ఉంటారు, హెడ్ టు హెడ్ కంటెస్ట్ ఏంటి, అసలు పిచ్ రిపోర్ట్ ఎట్లా ఉండబోతుంది, ఎవరు గెలుస్తారు, బట్ అన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ముందుగా ఫస్ట్ అయితే మనం హెడ్ టు హెడ్ కంటెస్ట్ గురించి మాట్లాడుకుందాం అనమాట. హెడ్ టు హెడ్ కనుక చూసుకున్నట్టయితే లాస్ట్ 10 matchesలో కేకేఆర్ 7 times గెలిచింది, మన హైదరాబాద్ వచ్చేసి 3 times మాత్రమే గెలిచింది అనమాట. అండ్ ఆల్సో పిచ్ రిపోర్ట్ కనుక చూసుకున్నట్టయితే 88 matchesలో లాస్ట్ జరిగిన 88 matchesలో ఈడెన్ గార్డెన్స్లో బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం వచ్చేసి 38% మాత్రమే విన్ అయింది. అదే బౌలింగ్ ఫస్ట్ చేసిన టీం వచ్చేసి 60% విన్ అయింది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఫస్ట్ బౌలింగ్ చేసే టీంకే హ్యూజ్ అడ్వాంటేజ్ అయితే ఉండబోతుంది. సో అక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసి 163 అనమాట, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసి 150. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి చేస్ చేసే టీంకే కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది, స్లైటిష్ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో ఆ పిచ్ మీద స్పిన్నర్ ఎక్కువ అడ్వాంటేజ్ అవుతాడా లేకపోతే పేస్ బౌలర్ ఎక్కువ అడ్వాంటేజ్ అవుతారా అంటే ఆల్మోస్ట్ సిమిలర్ అని చెప్తాను నేను. ఎందుకంటే మీరు చూసుకున్నట్టయితే స్పిన్నర్స్ అక్కడ 63 wickets తీశారు 88 matchesలో. అదే పేస్ బౌలర్ కనుక చూసుకున్నట్టయితే 60 wickets తీశారు, ఆల్మోస్ట్ రెండు సిమిలర్. అండ్ ఆల్సో రీసెంట్ పాస్ట్ 2 years నుంచి కేకేఆర్ టీం వాళ్ళు అక్కడ స్పిన్ కైండ్ ఆఫ్ పిచ్చే రెడీ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆ టైప్ ఆఫ్ ప్లేయర్స్ ఉన్నారు, సునీల్ నారాయణ కానివ్వచ్చు, మీరు చూసుకున్నట్టయితే వరుణ్ చక్రవర్తి కానివ్వచ్చు. సో ఇట్లా వాళ్ళ దగ్గర ఏ టైప్ ఆఫ్ ప్లేయర్స్ ఉన్నారో ఆ టైప్ పిచ్ని వాళ్ళు రెడీ చేసుకుంటారని చెప్పుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మన ఎస్ఆర్హెచ్ టీం ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుందాం. ఎస్ఆర్హెచ్ టీం ఏందో అర్థమవుతలేదు, చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి, కాకపోతే అంత మంచి కాంబినేషన్ సెట్ అవుతుందా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. వాటన్నిటికీ రేపు మనకి దొరికేస్తుంది ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ 60 matchesకి ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అనేది మనకు అర్థమైపోద్ది అనమాట. ఇప్పుడు మన ప్లేయింగ్ 11 ఏంటో చూసేద్దాం. సో నా ప్లేయింగ్ 11 అయితే మోస్ట్ ప్రాబబ్లీ ట్రావిస్ హెడ్ వస్తాడు అండ్ ఆల్సో మయాంక్ అగర్వాల్ అయితే వస్తాడు అనమాట. 1 downలో వచ్చేసి త్రిపాఠి, నెక్స్ట్ ఆడమ్ మార్క్రమ్, క్లాసన్, వాషింగ్టన్ సుందర్, ప్యాట్ కమిన్స్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్ అండ్ ఆల్సో టీ నటరాజన్. సో ఇదన్నమాట ప్లేయింగ్ 11. కాకపోతే ఈ ప్లేయింగ్ 11లో ఇద్దరు మిస్ అవుతున్నారు, మార్కో జెన్సన్ మిస్ అవుతున్నాడు అండ్ ఆల్సో హసరంగా మిస్ అవుతున్నాడు. సో వీళ్ళిద్దరిని ఎక్కడ తీసుకొస్తాడు ప్యాట్ కమిన్స్, ఎక్కడ తీసుకొస్తాడు? పోనీ మార్కో జెన్సన్ని పక్కన పెట్టండి. కోల్కతా లాంటి స్పిన్ కైండ్ ఆఫ్ పిచ్లో అట్లీస్ట్ హసరంగానే ఉండాలి కదా. సో హసరంగాని కానీ హసరంగా కానీ మార్కో జెన్సన్ కానీ ఎట్లా తీసుకొస్తాడు, ఎట్లా ప్లేయింగ్ 11లో ఉంచుతాడు? ఎందుకంటే ప్యాట్ కమిన్స్ యాజ్ అ క్యాప్టెన్గా ఫారెన్ ప్లేయర్గా ఉండిపోతాడు, ట్రావిస్ హెడ్ ఉంటాడు ఓపెనర్గా, ట్రావిస్ హెడ్డే మనకి కావాలి. నెక్స్ట్ మిడిల్ ఆర్డర్లో మార్క్రమ్ చాలా క్రూషియల్, చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో క్లాసన్ కూడా వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్, చాలా క్రూషియల్, చాలా ఇంపార్టెంట్. సో ఇట్లా ఈ ఇద్దరిని ఎక్కడ పెడతారో అయితే నాకైతే అర్థం అవ్వట్లేదు అనమాట. సో మీకేమనిపిస్తుంది, మీ ప్లేయింగ్ 11 ఏంటో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి కేకేఆర్ టీం గురించి మాట్లాడుకుందాం. అదే కేకేఆర్ టీం కనుక చూసుకున్నట్టయితే గుర్బాస్ వస్తాడు ఓపెనర్గా, గుర్బాస్తో పాటు మోస్ట్ ప్రాబబుల్ వెంకటేష్ అయ్యారే ఓపెనర్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో తర్వాత శ్రేయస్ అయ్యర్ వస్తాడు, నితీష్ రాణా వస్తాడు, రింకు సింగ్ వస్తాడు, రసెల్ వస్తాడు, తర్వాత రమన్దీప్ సింగ్ అయితే ఒక ఆల్రౌండర్గా అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత సునీల్ నారాయణ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా,
హర్షిత్ రాణా ఒక బౌలర్గా వస్తాడు, తర్వాత వరుణ్ చక్రవర్తి అయితే వస్తాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా షూయేష్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే అది స్పిన్ కైండ్ ఆఫ్ పిచ్ కాబట్టి. సో దీంట్లో కనుక చూసుకున్నట్టయితే స్టార్కి ఒక ప్రాపర్ పేస్ బౌలర్ లేరంటున్నా, ఎందుకంటే రమన్దీప్ సింగ్ కనుక చూసుకున్నట్టయితే మీకు 2 to 3 overs రసెల్ కైండ్ ఆఫ్ బౌలింగ్ చేసే కేటగిరీ అని చెప్పుకోవచ్చు. అంటే మీరు మిచెల్ స్టార్క్తో పాటు నితీష్ రెడ్డి సపోర్ట్ చేయాలి. అండ్ ఆల్సో నితీష్ రెడ్డి కనుక కొంచెం ఫ్లాప్ అయితే ఆర్ ఎల్స్ నితీష్ రెడ్డి కనుక ఏమన్నా బ్యాడ్ డే ఉంటే సో మిచెల్ స్టార్క్కి ఎవరు ఉంటారు అంటే కాంబినేషన్ ఎవరు సెట్ అవుతారు? రమన్దీప్ సింగా, లేకపోతే రసల్ ఏమన్నా చూసుకుంటాడా, లేకపోతే ఇద్దరు అంటే హర్షిత్ రాణా అండ్ ఆల్సో మిచెల్ స్టార్క్ వీళ్ళిద్దరితో వెళ్ళి ముగ్గురు స్పిన్నర్స్తో వెళ్తారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. సో చూడాలి గౌతమ్ గంభీర్ అండ్ ఆల్సో శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ ఎలా ఉండబోతుందని. సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మనం రేటింగ్స్లోకి వెళ్ళిపోదాం, క్యాప్టెన్ వైజ్ రేటింగ్స్లోకి వెళ్ళిపోదాం అనమాట. సో దీంట్లో చూసుకున్నట్టయితే శ్రేయస్ అయ్యర్ అండ్ ఆల్సో దాంట్లో చూసుకున్నట్టయితే ప్యాట్ కమిన్స్. కాకపోతే శ్రేయస్ అయ్యర్కి నేను 4.5 రేటింగ్ ఇస్తాను, ప్యాట్ కమిన్స్కి 4 రేటింగ్ మాత్రమే ఇస్తాను అనమాట. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ ఇంతవరకు ఐపీఎల్లో క్యాప్టెన్సీ చేయలేదు, మేబీ వరల్డ్ కప్స్ గెలిపించాడు కాబట్టి నేను 4 ఇస్తున్నాను. మన శ్రేయస్ అయ్యర్కి 4.5 ఇస్తున్నాను, ఎందుకంటే క్యాప్టెన్సీ స్కిల్స్ ఎట్లుంటాయో మన అందరికీ తెలుసు శ్రేయస్ అయ్యర్కి. సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఓపెనర్స్గా ఎవరున్నారు? కేకేఆర్ కనుక చూసుకున్నట్టయితే గుర్బాస్ ఉన్నాడు, వెంకటేష్ అయ్యర్ ఉన్నాడు. అదే మనకు చూసుకున్నట్టయితే మయాంక్ అగర్వాల్ ఉన్నాడు, హెడ్ ఉన్నాడు. కాకపోతే దీంట్లో నేను 2 టీమ్స్కి 3.5 వేస్తాను, ఎందుకంటే ట్రావెస్ హెడ్ మంచి ఫామ్లో ఉన్నాడని చెప్పుకోవచ్చు. కాకపోతే వెంకటేష్ అయ్యర్ ఫామ్లో ఉన్నాడా లేదా తెలియదు, ఎందుకంటే డొమెస్టిక్ మ్యాచెస్లో అంత పర్ఫార్మెన్స్ ఏమి ఇవ్వడం లేదు. సో గుర్బాస్ మన దాంట్లో సన్ రైజర్స్ హైదరాబాద్లో ట్రావెస్ హెడ్ మంచి ఫామ్లో ఉన్నాడు. అదే మయాంక్ అగర్వాల్ అంత మంచి ఫామ్లో ఉన్నాడా లేదా అనేది తెలియదు మనకి, ఎందుకంటే డొమెస్టిక్ లెవెల్లో కూడా అంత పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. అండ్ ఆల్సో లాస్ట్ టైం ఐపీఎల్లో కూడా అంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. సో అందుకని నేను 3.5 రేటింగ్ ఇస్తున్నాను. అదే మీరు కనుక చూసుకున్నట్టయితే కేకేఆర్లో కూడా అంతే, గుర్బాస్ లాస్ట్ టైం ఐపీఎల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు యాజ్ అ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్గా. అండ్ ఆల్సో వెంకటేష్ అయ్యర్ రీసెంట్ జరిగిన డొమెస్టిక్ మ్యాచెస్లో అంత హ్యూజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాడు, అంత మంచి ఫామ్లో లేడు. కాబట్టి నేను ఓపెనర్స్గా కేకేఆర్ టీమ్కి 3.5 ఇస్తున్నాను, అండ్ ఆల్సో ఎస్ఆర్హెచ్ టీమ్ కూడా 3.5 ఇస్తున్నాను. అండ్ ఆల్సో మిడిల్ ఆర్డర్ కనుక చూసుకున్నట్టయితే కేకేఆర్ టీం చాలా బాగుంది, ఎస్ఆర్హెచ్ టీం కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్, నితీష్ రాణా ఉన్నాడు కేకేఆర్కి. అదే మనకు కనుక చూసుకున్నట్టయితే త్రిపాఠి, మార్కరమ్, క్లాసన్. సో అందుకనే కేకేఆర్ టీం కూడా 4.5, మన సన్ రైజర్స్ టీం కూడా 4.5 అనమాట, ఎందుకంటే అంత మంచి సాలిడ్ అయిన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ ఉన్నారని చెప్పుకోవచ్చు. అదే ఇప్పుడు పేస్ బౌలర్స్లోకి వెళ్ళిపోదాం, అంటే బౌలింగ్ యూనిట్లోకి వెళ్ళిపోదాం. పేస్ బౌలర్స్ కనుక చూసుకున్నట్టయితే మన దాంట్లో భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, నటరాజ్ ఉన్నాడు. అదే వాళ్ళ దాంట్లో అయితే స్టార్క్ ఉన్నాడు, హర్షిత్ రాణా ఉన్నాడు, రమన్దీప్ సింగ్ ఉన్నాడు. సో నేనైతే 4.5 రేటింగ్ మనకి ఇస్తాను, 3 రేటింగ్ వాళ్ళకే ఇస్తాను. ఆ 3 కూడా ఎందుకు వచ్చిందంటే మిచెల్ స్టార్క్ ఉన్నాడు కాబట్టి. సో స్పిన్ కనుక చూసుకున్నట్టయితే వాళ్ళకి కొంచెం ఎక్కువ ఛాన్స్ ఉందన్నమాట, ఎందుకంటే వాళ్ళ దాంట్లో షూయేష్ ఉన్నాడు, సునీల్ నారాయణ ఉన్నాడు, వరుణ్ చక్రవర్తి ఉన్నాడు. సో అందుకే వాళ్ళకి 4.5 రేటింగ్ స్పిన్లో. అదే మనకు కనుక చూసుకున్నట్టయితే హసరంగా ఉన్నాడు, వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు, మయాంక్ మార్కండే ఉన్నాడు. కాబట్టి మనకు కూడా ఒక 4 ఇచ్చుకుందాం రేటింగ్, ఎందుకంటే హసరంగా ఎంత మంచి ర్యాంక్ టర్నరో మన అందరికీ తెలుసు. అండ్ ఆల్సో వాషింగ్టన్ సుందర్ కూడా న్యూ బాల్తో ఎట్లాంటి గూగ్లీస్ వేయగలడో మన అందరికీ తెలుసు. కాబట్టి మోస్ట్ ప్రాబబుల్లీ చాలా టఫ్ ఉండబోతుంది అనమాట ఈ కాంపిటీషన్. సో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వన్ వచ్చేసి ప్రిడిక్షన్ ఏమవ్వబోతుంది, ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అంటే ఈ మ్యాచ్ చాలా టైట్గా అయితే ఉండబోతుంది. ఎందుకంటే స్పిన్నర్స్ 2 టీమ్స్కి చాలా బాగున్నారు, పేస్ బౌలర్స్ కూడా ఆల్మోస్ట్ 2 టీమ్స్కి చాలా బాగున్నారు, మిడిల్ ఆర్డర్ కూడా 2 టీమ్స్కి చాలా బాగున్నారు. అంటే మీరు చూసుకున్నట్టయితే రేటింగ్స్ ఆల్మోస్ట్ అన్నీ సిమిలర్గా వచ్చాయి. సో అందుకని ఈ టీం ఎస్ఆర్హెచ్ టీం కానీ కొంచెం కాంబినేషన్ సెట్ అయితే కేకేఆర్ టీంని కొట్టడం పెద్ద కష్టం కాదు. అదే కేకేఆర్ టీంకి అంటే కేకేఆర్ టీం మన దగ్గర కొంచెం మిడిల్ ఆర్డర్ అంత మంచిగా లేదని టాక్ కాదు, లాస్ట్ ఇయర్ వరకు కంపేర్ చేస్తే ఎస్ఆర్హెచ్ మిడిల్ ఆర్డర్ అంత మంచిగా బాగాలేదు. కాకపోతే ఈసారి వాళ్ళ దగ్గర చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు దాని మీద మంచిగా వర్క్ చేసి బిడ్ చేసి ప్లేయర్స్ అనే వాళ్ళని తీసుకొచ్చుకున్నారు. కాబట్టి సో కేకేఆర్ మన ఎస్ఆర్హెచ్ టీం మిడిల్ ఆర్డర్ మీద దెబ్బ కొడదామని ప్లాన్ వేస్తుంది. సో మన వాళ్ళు ఏంటంటే గట్టిగా నిలబడి లాస్ట్ టైం మనం కేకేఆర్ వెళ్ళి కేకేఆర్ని ఓడించాం, కోల్కతా వెళ్ళి
కేకేఆర్ టీంని ఓడించాం. సో ఈసారి కూడా అదే జరగబోతుందని నేను అనుకుంటున్నాను. సో మోస్ట్ ప్రాబబుల్లీ నేను ఇది పర్సంటేజ్ వైజ్లో చెప్తాను. ఎస్ఆర్హెచ్ టీంకి 60% విన్ అయ్యే ఛాన్స్ ఉంది, కేకేఆర్ టీంకి 40% విన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే రెండు టీమ్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అనమాట. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే నేనైతే ఎస్ఆర్హెచ్ టీమే విన్ అవుతుందని చెప్తున్నాను. కాకపోతే పర్సంటేజ్ వైజ్లో చెప్తాను, ఎందుకంటే రెండు స్ట్రాంగెస్ట్ టీమ్స్ కాబట్టి పర్సంటేజ్ వైజ్లో చెప్తున్నాను. లాస్ట్ వీడియోలో చూసుకున్నట్టయితే నేను పర్సంటేజ్ వైజ్లో చెప్పలేదు, ఎందుకంటే మనకు ఒక క్లారిటీ ఉంది. ఈసారి అట్లా కాదు, ఈ రెండు టీమ్స్ చాలా బాగున్నాయి కాబట్టి ఎస్ఆర్హెచ్ టీంకి 60%, కేకేఆర్ టీంకి 40%. నేనైతే ఎస్ఆర్హెచ్ టీమే గెలుస్తాను అనుకుంటున్నా. సో మీరేమనుకుంటున్నారు, ఎస్ఆర్హెచ్ టీం గెలుస్తుందా? మీ ప్రిడిక్షన్ ఏంటి, మీ ప్లేయింగ్ 11 ఏంటి? సో నాకు కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. రేపు మళ్ళీ ఇంకో వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.